నీ సమాజానికి కాదు, నీ ఇంటి వారికి కాదు, ఆఖరికి నీకే ప్రయోజనకరంగా నువ్వు లేవు. చివరికి ఏమనిపించిందంటే నేను ఒక వేస్ట్ గాడిని, నాలాంటోడు బతకటం వేస్ట్, సస్తే పోయిద్ది అనే కదా అనుకున్నావు. ఓకే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను నీకు ఆలోచన చెబుతా, చెప్పినట్టు నడు, నీ లైఫ్ ఎలా మారిద్దో చూడరా. ఓకే ప్రభువా, అలాగే నా గ్రంథాన్ని పరిశీలించి చదువు. ఓకే తండ్రి, గ్రంథాన్ని చదువుకొని అందులో ఉన్న దాని చొప్పున బ్రతకడానికి ప్రయాసపడ్డా. ఇప్పటికీ ప్రయాసపడుతున్నా. అప్పుడు లైఫ్ ఏమో కనీసం నేను కూడా ప్రయోజనకరం కాదు, నా ఫ్యామిలీకి ప్రయోజనకరం కాదు, సమాజానికి అసలే కాదు, నేనే వేస్ట్ అనుకొని చావాలనుకున్నాడిని. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది జీవితం అంటే, దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకొని నేను చెప్పినట్టల్లా ఇనుబెట, నువ్వేం ఇబ్బంది పడొద్దురా, మొత్తం నేను చూసుకుంటా. ఓకే, నువ్వు వేస్ట్ ఫెలో కదా, నీ ఫీలింగ్ నీకు అదే కదా. ఓకే, నీ ఫ్యామిలీ ఫీలింగ్ కూడా అదే కదా నీ విషయంలో, వీడు వేస్ట్ గాడని. ఓకే రైట్, అవి గుర్తుపెట్టుకో. నేను చెప్పినట్టు నువ్వు నడు. నువ్వు వేస్ట్ గాడివి ఎలా అవుతావో నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పనికి రానోడివి, పనికి మాలినోడివి ఎట్లా అవుతావో నేను చూస్తా. రే పిచ్చోడా, నువ్వు చావటం కాదు, నేను చెప్పిన మాట వింటే నువ్వు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా. మా పిచ్చిదానా, నువ్వు చావటం కాదు పిచ్చిదానా, నేను చెప్పిన మాట విని నీ జీవితాన్ని నా చేతికి అప్పగించుకొని నా చిత్త ప్రకారం నువ్వు నడవగోరితే పిచ్చిదానా, అనేక మంది చచ్చేవాళ్ళని బ్రతికించేటట్టు చేస్తాను నిన్ను. ప్రాణం తీసుకోవాలనుకునే పిచ్చోడా, పిచ్చోడా, నేనున్నాను రా బాబు, నేనున్నా. ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను, ఈ చేతులతో నిర్మించుకున్నాను రా. నేను నీకు రూపం ఇచ్చినోడిని, నేను నీకు ప్రాణం ఊదినోడిని. నేను చావాలని ఆలోచించొద్దు, నా మాట విను, నాకు లోబడు. నువ్వు చావటం కాదు, అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తాను నేను. అలా చేస్తా, నా మాట నమ్ము. నేను నమ్మా, నేను విశ్వసించా, నేను ఒప్పుకున్నా, నేను ఆమోదించా. దేవుని కాళ్ళే పట్టుకున్నా, యేసయ్య పాదాలే పట్టుకున్నా. నన్ను అలా చేయగలవా ప్రభు? నన్ను అలా చెక్కగలవా? నేను కూడా పనికొస్తానా? నా జీవితం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా? అలా చేస్తావా నన్ను? నా మాట విను నువ్వు. సరే తండ్రి, నువ్వేం చెబితే అది అంతే. చూస్తానే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయేసరికి జీవితం ఎలా మారిపోయింది. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తోలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఆ మలుపు తిప్పగలవాడు నా యేసు, ఆ మలుపు తిప్పగలవాడు నా ప్రభు. మీరేమంటారు? కొంతమంది నన్ను కలిసి, అన్నా చచ్చిపోవాలనుకున్నానన్నా, ఆ వాక్యం వచ్చిందన్నా, నీది షార్ట్ మెసేజ్ వచ్చిందన్నా, కరెక్ట్గా అదే టైంలో వచ్చిందన్నా, ఆ మాటలు నాకు విన్న తర్వాత ఇంకా చావకూడదు, పోరాడాలనిపించిందన్నా. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయన్నా. నిజంగా నీ నుండి దేవుడు ఆ మాటలు పలికించకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అని కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే
ఆ పక్కకి తిరిగి ఏడుచుకుంటూ ఉంటాను. మరి ఏం చేయాలి నేను? ఆయన మాట వినకముందు నేనే పోవాలనుకున్నా. ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఎంతమంది, ఒకరిద్దరు కాదు నాకు చెప్పినోళ్ళు, ఇక చెప్పనోళ్ళు, నాయన ఫోన్ల ద్వారా తెలియజేసేవాళ్ళు, అది ఇంత సంఖ్య అని నేను చెప్పను. నా దేవుని కృప, నా దేవుని కృప. అంటే పనికిరాని ఒక వ్యర్థమైన రాయిని ఒక వజ్రంలాగా మలిచినట్టు దేవుని మాటలు మనల్ని మలుస్తాయి సోదరా. ఐదవది ఇది, దేవుని మాటలలో, దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో మనం ప్రయాణం చేస్తే నిష్ప్రయోజనమైన మన బ్రతుకులు మనకును మన ఇంటి వారికినే గాక మన సమాజ ప్రజలకు అనేకులకు ఆశీర్వాదకరం అవుతాయి. ఎవరి లైఫో ఎందుకు, శాలేం రాజు అనేవాళ్ళ లైఫే చూడు. నా సాక్ష్యం ఎంతమంది విన్నారండి? థ్యాంక్ యూ, వందనాలు. ఒకవేళ వినకపోతే వినండి. శాలేము రాజు సాక్ష్యం అని కొట్టండి, వచ్చింది టీవీ, ఏమంటారు దాన్ని, సెల్ ఫోన్లో వచ్చింది. చూడండి ఏ పరిస్థితికి వెళ్ళిపోయామో. నేను ఇప్పుడు చెప్పింది నిజం. ఎందుకురా నాయన నేను బతకడం అనుకున్నాడిని నేను. ఈరోజు ఎంతోమంది ప్రాణాలు తీసుకుందామని సిద్ధపడిన వాళ్ళు బతికి బట్టగట్టి తిరుగుతున్నారు ఈ ఈ ఈ ఈ అర్భకుడిని వాడుకొని. ఆయన చేసిన కార్యం. నేను గొప్పవాడిని కాదు, ఆయన మాట విన్నందుకు నాకు ఈ అదృష్టం లభించింది, ఈ ధన్యత లభించింది. ఆయన మాటలో ప్రయాణం చేసినందుకు. అది కూడా పాటలో పెట్టు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. మీరు పాడండి. నీ మాటలు వినబడగానే, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే, చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము, చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. నీకు కూడా ఇలాంటి బతుకు కావాలనుకుంటే రాజీ లేదు, సచ్చినట్టు దేవుడి మాట వినాల్సింది. అబ్బాయి, అమ్మాయి, అంతేనమ్మాయి, అబ్బాయి, అంతే. జీవితాన్ని అప్పచెప్పటం ఆయనకి. ఆయన అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. ఏ అనుభవంలో నుంచైనా తీసుకెళ్ళదు. అది చేదైన అనుభవం కానీ మధురమైన అనుభవం కానీ ఆయన తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళి అంతే. ముందు ఆయన ఉంటాడు, వెనక నువ్వు నడు, అంతే. కొన్నాళ్ళు ప్రయాణం చేయి. ప్రయాణం జరిగే కొద్దీ నీ జీవితం మారిపోవటం, ఇతరులకు కూడా నువ్వు దీవెనకరంగా మారటం, నీలో విప్లవాత్మకమైన మార్పులు కలగటం నువ్వు గుర్తిస్తావు. ఓకే. మొదటిది ఏంటి చెప్పాను? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. రెండోది ఏం చెప్పాను? దేవుని విశ్రాంతిలో, ప్రశాంతతలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ
అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక. గాఢాంధకారపు లోయలలో సంచరించిన టెన్షన్ ఉండదు. ఇంత పెద్ద ఇబ్బంది వచ్చిందే, ఇట్లాంటి ఘట్టం వచ్చిందే, ఎట్ట బయటపడతావో అని జనం నిన్ను చూసి ఎడుతుంటారు. నువ్వేమో పైకి చూసి నవ్వుతుంటావు. ఎందుకు? టెన్షన్ పడవాకండి, ఆయన ఉన్నాడుగా. ఆయన లేడు, ఆయన తెలీదు, ఆయన తెలియకుండా వచ్చిందా? నేను ఆయన మాటలో నడుస్తున్నా, నేను ఆయన బాటలో నడుస్తున్నా. నేను నా ఇష్టాన్ని ఎప్పుడో సిలివేశా, ఆయన ఇష్టాలు ఎత్తుక్కొని ఆ ఇష్టాలు నెరవేరుస్తున్నా. ఏ ఘట్టం అయితే ఏం జరిగిద్ది? ఇన్ని ఘట్టాలు దాటించిన వాడు ఈ ఘట్టం కూడా చెప్పవే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నీ కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నీ కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. ఇదే పాట ఏ పూటైనా ఏ ఘట్టమైనా కొనసాగించే నా యేసు నాకు తోడున్నాడు. రెండవది విశ్రాంతి. మూడవది నిరంతరం నిలిచే ధన్యకరమైన భాగ్యం. ఏంటో తెలుసా? దేవుడి చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడంటే మనం వెళ్ళిపోయినా కూడా మన సాక్ష్యం పరిమళిస్తానే ఉంటుంది బిడ్డలారా. మనం వెళ్ళిపోయినా సరే మన సాక్ష్యం పరిమళిస్తానే ఉంటుంది. డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళిపోయాడు, కానీ ఆయన సాక్ష్యం ఎప్పటికీ మోగుతానే ఉంది. విలియం కేరీ వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, ఆయన సాక్ష్యం మోగుతానే ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, సాక్ష్యం మోగుతానే ఉంది. ముంగమూరు దేవదాస్ గారు వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి, ఆయన సాక్ష్యం మోగుతానే ఉంది. భక్తులందరూ వెళ్ళిపోయారు, వారి సాక్ష్యం ఇనుమడిస్తానే ఉంది, పరిమళిస్తానే ఉంది. దైవ చిత్తాన్ని వంట పట్టించుకొని ఆ చిత్తంలో ప్రయాణించిన వారు వెళ్ళిపోయినా సరే వారి సాక్ష్యం పరిమళిస్తానే ఉంటుంది.
అనేకుల్ని రేపుతానే ఉంటుంది, సవాల్ చేస్తానే ఉంటుంది. నాకు ముందు వెళ్ళిపోయినటువంటి భక్తులు ఇప్పటికీ నాకు సవాల్. ఎరా దమ్ముందా నీకు, మాలాగా రాగలవా? జార్జి ముల్లర్ అని, డిఎల్ మోడీ అని, ఆ భక్తులే కాదు, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న భక్తులు. ఎక్కువ సంఘాలు కట్టిన దైవజనుడు అనుకో నాకు ఛాలెంజ్ అనమాట. నేను కట్టినని కట్టగలవా? నేను పరిగెత్తినంత పరిగెత్తగలవా? నేను మయంపరచినంత మయంపరచగలవా నా ప్రభునే? ఊరూరా తిరిగి ఊరేగించారా ఆయన నామాన్ని? పిచ్చోడా, దమ్ముందా నీకు? రా. ఊరూరా ఆత్మలను సంపాదించా, ఊరేగించా, యేసు నామాన్ని మయంపరిచా, అన్య జనుల్లో ఆయనను కీర్తించా. ఉందా నీకు సత్తాదా? పరిగెత్తు, సవాల్. వెళ్ళిపోయి సవాల్ విసురుతున్నారు, మృతి నొందియో మాట్లాడుతున్నారు. భక్తురాండ్రు, స్త్రీలు, పురుషులు బా ఏమంటారు? నిరంతరం నిలుస్తారు. ఎన్నోదే? 4వది సింహము వలె, సింహమునకు మించిన ధైర్యాన్ని కలిగి ఉంటారు. సింహం కూడా అదురుపోయింది. వెనకాలకు పోయి అటాక్ చేసామనుకో సింహం కూడా అదురుపోయింది. నెట్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. సింహం వెనకాలకు పోయి ఒకడు పట్టుకుంటాడు, దాన్ని పెంచినోడు, అదురుపోయింది అది. అంతేకాదు, కొన్ని జంతువులు ఏకమైన సింహాన్ని అటాక్ చేసినప్పుడు సింహం అదురుపోయిపోయింది. అడవి దున్నలు కొన్ని దాని మీద ఎగబడ్డప్పుడు వెళ్ళిపోయింది అదురుపోయి. అందుకే నేను చెబుతున్నాను, సింహమునకు మించిన ధైర్యాన్ని దేవుడు తన చిత్తం చేసేవాడికి ఇస్తాడు, చిత్తం చేసే స్త్రీకి ఇస్తాడు. ఎన్నైనా 4. 5వది అది కాదు, జీవితం మలుపు తిరిగిద్ది. దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు తనకే కాదు అనేకులకు ప్రయోజనకారిగా మారిపోతాడు. దేవుడు అలా చేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయండి. దైవ చిత్తం చేసేవాడికి దేవుని దగ్గర బహుమానం ఉంది. మరి బహుమానం ఎవరికి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళకి, ఆయన చిత్తం చేసిన వాళ్ళకి బహుమానం. మరి సింహాసనం ఎవరికి? ఆయన చిత్తం నెరవేర్చిన వాళ్ళకి సింహాసనం. రాజదండం ఎవరికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్నున్నాయి దేవుడి చిత్తంలో ప్రయాణం చేసేవాడికి దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టినవి. అవి భూమి మీద ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసిన అన్నీ కూడా దైవ చిత్తం నెరవేర్చేవాడికే. చాలా ఉన్నాయి, నేను చెప్పేది తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పొందుతారు. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యం ప్రభువా అని పైపైన పిలవటం కాదు. ప్రభు చిత్తము చొప్పున లేదా పరలోకమందున తండ్రి చిత్తం చొప్పున చేయటం, బ్రతకటం, దానికోసం పోరాడటం, దానికోసం ప్రయాసపడటం. ఓకే, రైట్. ఇప్పటిదాకా నేను చెప్పింది ప్రభు చిత్తం చేసేవారికి కలిగేటువంటి లాభాల గురించి. ఇప్పుడు 2వ ప్రశ్న నెంబర్ 1, ప్రభు చిత్తం చేసేవాడికి అనుగురే ప్రయోజనాలు ఏమిటి అనేది. 2వది, ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది? ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు తన చిత్తాన్ని మనకు పొందుపరిచాడు. వాటిల్లో ఒకటే ఉంది, చాలా ఉన్నాయి. తెలుసుకుంటానంటే ఇంట్రెస్ట్ ఉందంటే చూపిస్తా, టపీ చూపిస్తా. అందరూ రక్షించబడాలనేది ఆయన చిత్తమాట. అందుకే అందరికీ సువార్త అందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు, అంతటా అందరూ రక్షింపబడాలనేది ఆయన చిత్తము అని ప్రభు తెలియజేశాడు మత్తయి సువార్తలో. ఏడుందో మీరే దేవులాడుకోండి. అది కూడా తెలియదేంది? ఇకపోతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
3వ వచనం ఏం చెప్పాడండి? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాడు. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, కోరుచున్నాడు, చిత్తము కలిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో ఏముందంటే, ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదని ఉంది. ఇక్కడ ఇంకా స్పష్టంగా చూడండి. మనుషులందరూ తిమోతి పత్రిక 2:3 చదువుకో, తొందరగా చదువుకో. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మత్తయి సువార్త 18:14 వచనం చదువు. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైన మత్తయి సువార్త 18:14 చదువుతున్నాడు. 18:14 మత్తయి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అది తండ్రి చిత్తం ఏంటంటే అక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? తిమోతి పత్రికలో అందరూ రక్షణ పొందాలనట. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది దేవుడి చిత్తమట. అక్క రాసుకో. నంబర్ 1 ఏంటి దేవుడి చిత్తం? చిత్తం ఏదో తెలిస్తే చేసేద్దు నన్నయ్య. ఇప్పుడు చెప్పా, రాసుకొని చేసుకో. మరి దేవుడి చిత్తం ఏదో చెప్పమను, టపి చేసేస్తా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఆ చిత్తం ఎందుకు చేయకుండా ఉండాలి? చేస్తా. చెప్పు, ఏంది ఆయన చిత్తం? ఏం చెప్పండి. ఆయన చిత్తం ఒకడైనా నశించుట ఆయనకి ఇష్టం లేదట. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడట, చిత్తమై ఉన్నదట. ఆహా, అందరు రక్షణ పొందాలా? ఓ, మనోళ్ళు ఏడైద్ది అట్టయితే. అందరు రక్షణ పొందాలంటే ఆయన చూసుకోవటం ఏదో మనోళ్ళు అయ్యే పని కాదు. ఇదేమి ఇప్పుడే చిత్తం ఏదో చెప్పమని చేసేస్తానన్నావుగా, చెయ్యాలి. అప్పుడు నేనేం చేస్తానంటే, ఒకడైనా నువ్వు నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదని అన్నాడే అంటే ఎదుటి వాళ్ళు రక్షింపబడాలని తండ్రి చిత్తమై ఉంది. వాళ్ళు రక్షింపబడాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, నా పని ఏదో నేను చేసుకుంటా, ముప్పోట్లా తిని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి. అంతే కదా? మరి అందరూ రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నాతో పాటు ఈ సత్యం తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయములో. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలంటే అందరినీ నేను చుట్టి రాకపోయినా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళనైనా ప్రభావితం చేస్తూ ఉంటే, అలాగా ప్రతి క్రైస్తవుడు ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రభావితం చేసి క్రీస్తు కొరకు రక్షణలో నడిపిస్తూ ఉంటే ఒకనాటికి ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది. 10,000 మైళ్ళ దూరమైన ఒక్కడుగుతోనే ప్రారంభం కదా. కాబట్టి ఒక్కొక్క ఆత్మకు చెబుదాం, అబ్బా ఇది దేవుని చిత్తం కదా. రక్షణ పొందిన నేను నా మట్టుకు నేనే ఉంటే ఎట్లా? తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి కదా. ఇది న్యాయం కదా, ఇది తండ్రి చిత్తం కదా. ఇక అప్పటి నుంచి ఏం చేశాను? పక్కన వాళ్ళకి సువార్త చెప్పడం. అదమ్మా ఇప్పుడు అడిగారు మీరు, తండ్రి చిత్తం కావాలి, తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? తెలుసుకొని ఏం చేస్తారు? ఏంది అంటే తెలుసుకొని నోట్స్లో రాసి పెట్టుకుంటాం అంతే. ఇక అంతమించి ఏం చెయ్యం. తెలుసుకొని రాసి పెట్టుకుంటా. తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తారు. నాకు తెలుసుకోవాలని ఉంది, తండ్రి చిత్తం తెలుసుకోవాలని ఉంది. రైట్. కొంతమంది చేతులు ఎత్తట్లా. అలా వద్దా నాయన, నీకు దేవుడి చిత్తమే వద్దా? ఏమో ఏ వాగులో ఉన్న బండి, మనకెందుకు దేవుడు లేదు వాడు లేదంటారా? తండ్రి చిత్తం తెలుసుకోకపోతే ఆయన చిత్త ప్రకారం ఎలా నడుస్తావు?
లైవ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, తండ్రి చిత్తం తెలుసుకోవాలి ఎంతమందికి ఉందో. అద్దె వాళ్ళు కనపడుతున్నారు స్క్రీన్ మీద చూడండి. పాప ఎంతమందికి ఆశ ఉందో చూడండి. వాళ్ళందరికీ ఆశ ఉందట తండ్రి చిత్తం తెలుసుకోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఆశ ఉంది కదా. ఇప్పుడు నేను చిత్తం ఏందో చెబుతున్నాను. మొట్టమొదటి చెప్పేశాను. మరి ఒకరైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదంట. కాదంటే మనమేం చేస్తాం ఏంది? కాదంటే మనమేం చేస్తాం? ఏం చేసేది ఏంది? సువార్త ప్రకటించు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు భారము కలిగి, సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. దేవునికి మహిమ. నిజంగా అండి, అందరికీ చిత్తశుద్ధి ఉండి ఇంతమంది ఉన్నారు కదా, అందరూ నిజంగా ఆత్మల భారం కలిగి యథార్థ దృష్టితో ఒకరైనా నశించడం నా తండ్రి చిత్తం కాదు, నేను అందరూ రక్షింపబడినట్లు ఇతరులకు ప్రకటించాలనే బాధ్యత నెరిగి కనీసం ఒక్కొక్కరు సంవత్సరానికి 10 మంది కన్నా ప్రకటిస్తే, సంవత్సరానికి 10 మందికైనా ప్రకటిస్తే, ఆ 10 మందిలో ఒక్కడు రక్షింపబడితే, ఏమండి 10 మందికి ప్రకటిస్తే 10 మందిలో ఒక్కతెనో లేదా ఒక్కడో రక్షింపబడితే, ఇప్పుడు ఉదాహరణకి మన సంఘం ఒక 40,000 సంఘం అనుకుందామండి. ఓవరాల్గా 40,000 మంది సంఘం అనుకుందాం. 40,000 మంది చిత్తశుద్ధి కలిగి, నాకున్న భారం మీరు కూడా కలిగి ఉండి, కనీసం 10 మందికి సంవత్సరం మొత్తంలో ఒక 10 మందికి నేను యేసును పరిచయం చేయాలి అని తీర్మానం చేసుకొని 10 మందికి ప్రకటిస్తే, 10 మందిలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారండి? 40,000 మంది ఒక్కొక్కరు 10 మందికి సంవత్సరం మొత్తం ప్రకటిస్తే, సంవత్సరం మొత్తంలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 40 + 40, ఓకేనా? వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒక్కడిని క్రీస్తు కొరకు సంపాదిస్తే, క్రీస్తు కొరకు ప్రభావితం చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 80. వాళ్ళందరూ కలిసి చిత్తశుద్ధి కలిగి సంవత్సరం మొత్తం కష్టపడి ఒక్క ఆత్మనేనండి, 100 లేదు, 10 లేదు, 1000 లేదు, ఒక్కడిని ఒక్కత్యను రక్షిస్తే 3వ సంవత్సరానికి ఎంతమంది ఉంటారండి? 3,20,000 మంది. ఈ రకంగా లెక్కేయండి. ఎన్నో సంవత్సరాలు, ఓన్లీ 10 ఇయర్స్కి లెక్కేయండి. 3వ సంవత్సరానికి 3,20,000. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు చిత్తశుద్ధి కలిగి ఒక్క ఆత్మనే రక్షిస్తే 3,20,3,20 4వ సంవత్సరానికి 3,20,3,20 అండి. 6,40 ఏమయ్యా? ఎన్నో ఏటికి? 4వ ఏటికి 6,40. ఈ 6,40 ఒక్కొక్కడు చిత్తశుద్ధి కలిగి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే 5వ ఏటికి అది 12,80,000 మంది. ఎన్నో ఏళ్ళకి? 5 ఏళ్ళకి. కానీ ఎంతమందికి తండ్రి చిత్తం తెలుసు? అసలు దేవుడు దీన్ని కోరుకుంటున్నాడని, దేవుడు ఇలా ఒక ఆత్మను రక్షిస్తే సంతోషపడతాడని
ఇది ఆయన చిత్తం అని, ఇందుకోసం ప్రతి క్రైస్తవుడు భారం కలిగి పనిచేయాలని, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి కలిగి ఇతరుల ఆత్మ రక్షణ కోసం ప్రార్థించాలని, ప్రేమను పంచాలని, ప్రయాసపడాలని, సువార్త ప్రకటించాలని ఎంతమందికి తెలుసు? ఎంతమంది నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు? కొద్ది గొప్ప తెలిస్తే తెలిసి ఉండొచ్చు, ఆ తెలిసిన వాళ్ళు కూడా ప్రయాస పడుతుండొచ్చు. ఏం ప్రయాసం ఏమోలే అని సైతాన్ గాడి చేతిలో మోసపోయి వదిలేసి ఉండొచ్చు. చిత్తం చేసేవాడికి ఇన్ని లాభాలు ఉన్నాయి అనగానే నోరూరింది. అబ్బా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా దేవుని చిత్తం చేసేవాడికి, అట్టయితే నేను చేస్తాను అన్న. ఓకే, రైట్. ఇప్పుడు నీ ముఖానికి ఒకటి చెప్పా, ఇక చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి నెరవేర్చావా? కనీసం ఏమండి, ఒక కొత్త ఆత్మ నీ ముందు కనపడ్డప్పుడు ఒక బాధ్యత ఉండాలి కదా. ఈ ఆత్మకి ఎట్లనన్నా యేసయ్యను పరిచయం చేసి రక్షించాలన్న బాధ్యత ఉండాలి కదా. మరి ఎంతమందికి ఉందండి?